ఎర్ర సముద్రం రణరంగంగా మారింది. అమెరికా హుతీ ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రెండు పక్షాలు తగ్గేదే లేదని భీష్మించుకు కూర్చుని ఉన్నాయి. తమ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న యెమెన్లోని హుతీలను అగ్రరాజ్యం అమెరికా టార్గెట్ చేసింది. వరుస దాడులతో హుతీలపై విరుచుకుపడుతోంది. అమెరికా తాజాగా చేసిన గగనతల దాడులో కనీసం 53 మంది వరకు మరణించారని హుతీల ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ ఇటీవల ప్రకటించింది. 98 మంది గాయపడ్డారని కూడా వివరించింది. తమ నౌకలపై దాడులు ఆగేదాకా హుతీలను క్షమించేదే లేదని అమెరికా చెబుతోంది. దీనికి ధీటుగా హుతీలు కూడా స్పందించారు. అమెరికా తన దాడులను ఆపనంత కాలం ఆ దేశ నౌకలను టార్గెట్ చేస్తూనే ఉంటామని హుతీల నాయకుడు అబ్దుల్ మాలిక్ ప్రకటించారు. హుతీ రెబెల్స్ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్ నౌక ది గెలాక్సీ లీడర్ పై అమెరికా విరుచుకుపడుతోంది. ఈ నౌకలో కమాండ్ పోస్ట్ అమెరికా దాడిలో ధ్వంసమైందని సబా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. నవంబర్ నెలలో హుతీ రెబెల్స్ ది గెలాక్సీ లీడర్ను తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. దీనిలోని 25 మంది సిబ్బందిని కొన్నాళ్ల తర్వాత వదిలేశారు. ఫిలిప్పీన్స్, రొమానియా, బల్గేరియా, ఉక్రెయిన్ జాతీయులు ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నౌక యెమెన్ తీరంలో హుదైద్ పోర్ట్లో నిలిపి ఉంచేశారు. ఇంకో పక్క ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ వాహక నౌక యుఎస్ఎస్ హ్యారీ ఎస్ ట్రూమన్ పై హుతీలు రెండవసారి దాడి చేశారు. నిన్న అమెరికా యుద్ధ విమానాలు హుతీలకు చెందిన 11 డ్రోన్లను కూల్చివేశాయి. ఇవేవి తమ నౌక దగ్గరలో కూడా రాలేకపోయాయని అమెరికా ఒకవైపు చెబుతోంది. మరో మిసైల్స్ దాడిని అమెరికా నేవీ మధ్యలోనే అడ్డుకుంది. హుతీలు ఎప్పుడైతే మా నౌకలపై దాడులు ఆపుతామని ప్రకటిస్తారో ఆ మరుక్షణమే మేం కూడా దాడులను ఆపేస్తామని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఈ పరిస్థితుల్లో మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఎర్ర సముద్రం మార్గంలో స్వేచ్ఛగా నౌకలు తిరిగే పరిస్థితులు రావాలని అమెరికా వాదిస్తోంది. అది తమ దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశమని అమెరికా ప్రకటించింది. హుతీలను చాలా కాలంగా ఇరాన్ ప్రోత్సహిస్తోందని అమెరికా మండిపడుతోంది. ఇరాన్ ఈ విషయంలో తగ్గితే మంచిదని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ సూచించారు. యెమెన్లోని చాలా ప్రాంతాలపై హుతీ ఉగ్రవాదులు పట్టును సాధించారు. పాలస్తీనాలో గాజా ప్రజలకు సాయం అందకుండా చేస్తున్న ఇజ్రాయెల్ చర్యలపై హుతీలు మండిపడుతున్నారు. గాజా విషయంలో ఇజ్రాయెల్ వైఖరి మారకపోతే ఎర్ర సముద్రం గుండా వెళ్లే ఆ దేశ నౌకలపై దాడులు చేస్తామని కూడా హుతీలు హెచ్చరించారు. ఇక 2023లో ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం మొదలు కాగానే హుతీలు రంగంలోనికి దిగారు. ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేశారు. గాజాకి సంఘీభావం తాము ఈ దాడులు ప్రారంభించినట్లుగా అప్పట్లో హుతీలు ప్రకటించారు. హుతీలకు మద్దతుగా నిలిచిన ఇరాన్కి అమెరికా తాజాగా హెచ్చరికలను జారీ చేసింది. హుతీలకు మద్దతును ఉపసంహరించుకోకపోతే తదుపరి పరిణామాలకు ఇరాన్దే పూర్తి బాధ్యతదని, ఆ దేశం పట్ల తాము ఏమీ సామరస్యంగా వ్యవహరించబోమని కూడా అమెరికా కుండబద్దలు కొట్టింది. అయితే హుతీలు తీసుకునే నిర్ణయాలకు తాము బాధ్యత వహించబోమని మరోపక్క ఇరాన్ తేల్చి చెప్పింది. మమ్మల్ని బెదిరించాలని చూసే మా శత్రువుల పట్ల మేం కూడా అంతే కఠిన వైఖరి అవలంబిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ టాప్ కమాండర్ హుస్సేన్ సలామీ హెచ్చరించారు.
మరోవైపు ఐక్యరాజ్య సమితి ఇరు పక్షాలు సైనిక చర్యలను నిలిపివేయాలని కోరింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అమెరికా తక్షణమే దాడులను నిలిపేసే చర్యలకు సిద్ధం కావాల్సిందిగా సూచించారు.